చేసుకోవాలి. అది ఎవరైనా సరే ఎలాగైనా సరే. కానీ ఎందుకు చేసుకోకూడదో ఎలా చేసుకోకూడదో ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ యొక్క స్టోరీ చూసి తెలుసుకోవాలట. పదండి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. రండి రండి బాబు రండి, తాజా తాజా కొత్త కొత్త పెళ్లి కానీ కొత్త కుర్రోళ్ళండి, రండమ్మా రండి. ఆలోచించిన ఆశాభంగం, రండమ్మా రండి. చెప్పరా ధర తక్కువ దొర ఎక్కువ అని కూడా చెప్పు. అయినా నువ్వేంటారా నీళ్లు చల్లుతున్నావు? ఏమైనా కూరగాయలు అనుకున్నావు, మల్లెపూలు అనుకున్నావా? అవి వాడిపోకుండానండి, ఈ మీలో ఉన్న వేడిపోకుండానండి. నువ్వేం లెక్కేస్తున్నావేంటి? ఇక్కడ నువ్వు ఎన్ని పంచులు వేస్తే దాన్ని బట్టి టీలో నీ మీద నేద్దామని. మరి ఈయన గురించి చెప్పాలంటే అత్తా కోడలతో ఆటలాడి ఈ స్టేజ్ వరకు వచ్చాడు. మరి ఈయన గురించి చెప్పాలంటే అభితో ఒక ఆట ఆడి మరి ఇక్కడికి వచ్చాడు. అన్నదిలే గానీ వీళ్ళని అడుగుదాం. ఏంటి కొంచెం మా ఇద్దరికి పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా మంచి అమ్మాయిలు ఉంటే చూడండి. ఆస్తి ఎంత ఉంది ఏంటి మీ ఇద్దరికి? ఇన్కమ్ వచ్చే క్వశ్చన్స్ అడగండి అమ్మా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చే క్వశ్చన్స్ అడగండి. పెళ్లి చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి కదా. అన్ని తరాలు చూసే లోపల ముందు మా స్వరాలు మారిపోతాయమ్మా. మేమంతా ఏమిటి ఎక్కడా అనుకుంటే తిరగాలి మేము. ఇలాగే అడుగుతారు కానీ మన చుట్టాలు ఉంటారు చూసావు, వాళ్ళు మాత్రం పెళ్లి చేసుకోవచ్చు కదా పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడుగుతారు. వాళ్ళు ఏమైంది మామ, ఇప్పుడేమో చేసుకోవచ్చు కదా అంటారు, చేసుకున్నాక ముందే చూసుకోవచ్చు కదా అంటారు. అసలు ఒక మగాడి దృష్టిలో పెళ్లి అంటే ఏంటో చెప్పు మావా. చేసుకుందాం అనే ఆశతో మొదలు పెట్టి చూసుకుందాం అనే ఆవేశం దాకా వెళ్ళి ఫైనల్ గా మూసుకుందాం అని ఫిక్స్ అవుతాం చూడు, అదే పెళ్ళంటే. పెళ్లికి ముందే అన్ని తెలుసుకున్నాడు. కాదు, ఇప్పుడు చేసుకుంటే ఏమవుద్ది? చేసుకుంటే చేసుకోకుండా ఏ అమ్మాయినా చూసామనుకో తాపం అంటారు. పోనీలే చేసుకోకుండా ఉండిపోయామనుకో లోపం అంటారు. ఇప్పుడు చేసుకుంటే ఏమవుద్ది? ముందు పెళ్లి అవుతుంది, ఆవిడ తల్లి అవుతుంది, తర్వాత లొల్లు అవుతుంది, అమ్మో తర్వాత మనకి తడిసి మోపిడి అవుతుంది. అందుకే ఇలాంటి వద్దు మనకి, ఓకేనా? కరెక్టే. చిన్నగా దిగెళ్దాం పద. ఏంటో వీళ్ళు అసలు. మీ పెళ్లి నేను చేస్తా. నీకైందరా పెళ్లి? లేదండి. నీలాంటోడే ఓటేయమని అందరికి అవగాహన కల్పించే పనిలో పడి వాడు ఓటేయలేదంట బొగడాగపా. కొంచెం నైట్ అయితే చలి కొంచెం ఎక్కువ వేస్తుందే. అరే ఈ మధ్యన బాగా చలేస్తుందిరా. మొన్న రోడ్డు మీద వెళ్తున్నానా నేను, రోడ్డుకి అవతల పక్క ఒక కారు కూడా వణికేస్తుంది. అది చలికి కాదులే మావా, అది చలికి కాదులే మావా. సరేలే, ఎవరైనా మంచి అమ్మాయిలు వస్తే మనకి ఈ రోజు ఎలాగైనా అయిపోవాలి. మళ్ళీ రాదు అవకాశం. కనకాపురం కాంతలో నేను సగం సగం చొక్కా వేసుకున్నప్పుడే అనుకున్నా ఇదేదో జరిగిద్దని. ఇవాళ నాకు అటు పక్కది కావాలి. ఏంటి అలా చూస్తున్నావు? వీళ్ళ మొఖాలు చూసా కూడా అటుపక్కదా ఇటుపక్కదా అని ఆలోచిస్తున్నావు చూడు, నిన్ను ఎటుపక్క తన్నాలా అని చూస్తున్నా. అలా కాదు మావా, ఎడారిలో మినరల్ వాటర్ కోసం ఎత్తకూడదు నువ్వు. అరే మినరల్ వాటర్ లేకపోయినా పర్లేదు, అసలు అది వాటర్ కాదురా. సరిగ్గా చూడు మావా, క్వార్టర్ వేసి చెప్పినా సరే అది వాటర్ కాదురా. మీరెవరు? మేము పడుచు పిల్లలు. ఓ అవునా, నేను ఇంకా నువ్వు గేదె పిల్ల అది నీ దూడ పిల్ల అనుకున్నావు. మీకు ఎలాంటి అబ్బాయిలు కావాలనుకుంటున్నారు? నాకు వచ్చేవాడు గుర్రం మీద రావాలి. రాడు. ఎందుకు రాడు? ఆడదైతే వస్తాడు, గాడిదైతే వస్తాడు. నీకమ్మా? ఉదయాన్నే 6 గంటలకి కాఫీ పెట్టాలి, 8 గంటలకి టిఫిన్ పెట్టాలి, 10 గంటలకి ఫ్రూట్స్ పెట్టాలి. ముందు దీన్ని తీసుకెళ్లి అమీర్పేటలో వెంకట సుబ్బయ్య క్యాంటీన్ లో పెట్టాలి. ఎందుకు? వాళ్ళైతే టైంకి ఇవన్నీ పెడతారు. చేసుకోవడానికి ఎవరు వచ్చినా పర్వాలేదు బాబు, కాకపోతే నేను వంట దగ్గరికి మాత్రం వెళ్ళను, ఎందుకంటే అక్కడ మంట ఉంటది, నాకు మంట అంటే భయం, కాలిపోద్ది. ఆహా, ఈ మాట అంటే మంటకే కాలిపోద్ది. ఇంతకీ మీకు ఎలాంటి అమ్మాయి కావాలండి? అంటే నిన్నటిదాకా అలాంటి అమ్మాయి కావాలి ఇలాంటి అమ్మాయి కావాలని ఒక ఆలోచన ఉండేది. వీళ్ళని చూశాక అసలు అమ్మాయి అయితే చాలని ఆలోచన వస్తుంది. నీకు నిజంగా ఎలాంటి అమ్మాయి కావాలి? అనసూయ అంత అందం ఉండాలి, ఆ అనసూయ అంత పొడుగు ఉండాలి, అనసూయలాగా 2 పిల్లలు ఉండాలి. అయినా మాకు పెళ్లిళ్ళకి ఏదో ప్రెస్టేషన్ లో. ఇప్పుడేంటి మీ ఇద్దరికి పెళ్లిళ్ళు అవ్వాలి అంతే కదా? అంతే. ఇట్రండి.
ఏంటది? ఈ తాయెత్తులు కట్టుకోండి, వెంటనే చాలా తొందరగా అందమైన అమ్మాయిలు దొరుకుతారు. ఏంటి ఒక్క తాయెత్తుకే అందమైన అమ్మాయి అంటే భరద్వాజ్ గారు ఒళ్ళంతా తాయలు. నాన్న తిట్టాడని చెట్టుకి తాడు కట్టుకుని ఒక బాలుడు ఉయ్యాల ఊగాడా? ఉయ్యాలు ఊగేసి స్కూల్కి వెళ్ళిపోయాడు. అదిగా ఆవిడ కూడా వేసింది. నిన్నటి పేపర్ అది. మేము అంతే మేడం, కొంచెం లేట్. మనకు కావాల్సిన న్యూస్ ఏమన్నా చూడు. నువ్వే చదువు. ఆహా. సోనాక్షి మీనాక్షి అనే ఇద్దరు హీరోయిన్లకి ఇద్దరు మంచి మనసున్న అబ్బాయిలు కావాలంట. హీరో ఇంక ఇంతకంటే మంచి మనసున్న అబ్బాయిలు ఉండరు, ఉండరు. రారు, రారు. దొరకరు. ఎవరైనా ఉంటే రమ్మని చెప్పి చూస్తా. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే. మీరెందుకు వచ్చారు? మంచి మనసున్న అబ్బాయిలు అన్నారు కదా, నాకన్నా. ఏమన్నా అది నాకు మాత్రం జస్ట్ కూర్చుని నవ్వే జోకులు వేసావు, ఆయనకు మాత్రం పడి పడి కింద పడి నవ్వే పంచులు రాసావు. ఏంటండి అలాగంటారు? ఆ. ఇందాక వచ్చేటప్పుడు దారిలో ఒక అందమైన అమ్మాయి పడిపోతుంటే పట్టుకున్నాం తెలుసా? అది అమ్మాయి కాబట్టి నువ్వు పట్టుకున్నావు, నాకు కూడా తెలుసు. అవును, ఎంతకీ మీరు ఏం చేస్తుంటారు? అంటే మేము డీ చేస్తూ ఉంటామండి. నేను, వీడు, ఇంకోడు ఉంటాడు. ఇంకొకటి ఏంటి, అడిగి పేరు లేదా? వాడు చేసే పనులు బయటపడితే మీకంటే పెద్ద పేరే ఉండేదండి. బస్తీ మే సవాల్. బస్తీ మే సవాల్. ముందు ఈ బస్తాలు పక్క జరిపి ఆ బస్తీ మీద సవాల్ చేసుకోండి. సోనాక్షి జిందాబాద్. మీరెవర్రా? మీనాక్షి జిందాబాద్. ఆహా. బాబా వీళ్ళెవరు? సోనాలి మీనాక్షి వల్ల ఫ్రాన్స్ వచ్చేసాడు. నాన్న ఫ్యాన్స్ అసోసియేషన్ కాదు నాన్న, అది ఫ్యాన్స్ అసోసియేషన్. ఓహో. వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారంటే మంచి బిల్డప్. ఎలా ఉంటారు? సోనాక్షి మోనాక్షి అన్నారు, ఒక లక్కు పక్షి వాళ్ళు ముక్కు పక్షిలా ఉన్నారు. కోకోకోలా పెప్సీ సోనాక్షి సెక్సీ. మా ఇంట్లో పెరుగు లేదు, మీనాక్షికి తెలుగు లేదు. చెప్పరా, బాత్రూమ్ లో బ్రష్, మోనాక్షి అంటే నా క్రష్. మీనాక్షి నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? నీ పేరు నా గుండెల్లో పచ్చబొట్టు పొడిపించుకున్నాను. గుండెల్లో కాకపోతే గుండు మీద చేయించుకోరా, గుండు మీద చేయించుకోరా. ఏమిటండి ఒకటే గొడవ ఈ ప్రాన్స్ తో? అమ్మ ప్రాన్స్ కాదమ్మా, ఫ్యాన్స్ వాళ్ళు. నువ్వు రామచంద్రపురంలో మింగి తిని అలవాటు అయిపోయినట్టుంది. ఈ హీరోలు నా లిప్లా కోసం ఎన్ని టేకులు తీసుకుంటున్నారు. మీరు టేక్ అని తెలియక మనం అలాంటివన్నీ వేయకూడదురా. ఇప్పుడు వాళ్ళు మనకు దక్కారనుకో, డబ్బు తిని పడుకోవచ్చు. కాబట్టి వాళ్ళతో మనకు అవసరం లేదు, జస్ట్ పెళ్లి చేసుకుని వదిలేస్తాం. ఓకేనా? అదే మాది పెద్ద మంచి మనసులు కాదులేండి, వాళ్ళిద్దరే మంచి మనసులు. మేము మంచోళ్ళు అని. అరే 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 మరి? మీలో స్వార్థం కనపడుతుందిరా, మీలోనే నిజమైన మంచి ప్రేమ కనపడుతుందిరా. Thank you అండి. అని చేత మీరే మాకు ఇగో ఆ లోపలికి వెళ్ళి తాళాలు తీసుకురండి. తాళాలంటే అప్పుడే బీరువా. అయ్యో, ఆ పార్కింగ్ లోకి వెళ్ళి అది తీసుకురండి. బీరువా పార్కింగ్ లో ఎందుకుంది? పార్కింగ్ లో కార్లు ఉన్నారా, కార్లు తీసుకురండి రా. అంటే పి 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 డుమ్ డుమ్ డుమ్. ఏం కాదురా, మంచి మనసున్న ఇద్దరు డ్రైవర్లు కావాలని వేసాం, కింద చదవలేదా? షూటింగ్ అయిపోగానే రైట్ సైడ్ లో నా రూమ్ ఉంటుంది, ఒకసారి రావా? ఓకే, నువ్వు వెళ్ళు. ఈ లోపు నేను ఏళ్ళ రూమ్కి వెళ్ళొస్తా. ఇక బేటాలు అయ్యి ముందే చెప్పండి వాళ్ళకి. బేటాలు మొత్తం మీ కాటాలు వేసిస్తా. ఏంటిది, ఏంటి ఎత్తుకుతున్నా? అదొకటి ఎవరా? సార్ ఈయన దాంకున్నాడు సార్. మను గారు, ప్రదీప్ గారి కాంబినేషన్ ఆది గారితో ఎప్పుడు సూపర్ గా ఉంటది. చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. అందరికీ క్యారెక్టరైజేషన్స్ అద్భుతంగా రాశారు. చాలా బాగుందండి. ఇద్దరు క్వీన్స్ అయితే సూపర్. చాలా బాగుంది. రోజా గారు. 400 స్పెషల్ కి ప్రదీప్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అనసూయ ఏదో మంచిగా ప్రే చేసి ఇచ్చినట్లేదు ఆ తాయెత్తు. తాయెత్తు వికటించింది. బాగుంది, చాలా సరదాగా ఉంది. థాంక్యూ రోజా గారు.